సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. Guys, I'm being harassed in my own home. బాలీవుడ్ లో మీటూ ఉద్యమానికి తెరలేపిన నటి తనుశ్రీ దత్తా తాజాగా ఒక షాకింగ్ వీడియో రిలీజ్ చేసింది. నేను ఏ పని చేయలేకపోతున్నా, సొంతింట్లోనే 5 ఏళ్లు నరకం అనుభవిస్తున్నా, నాకెవరైనా సాయం చెయ్యండి అంటూ తనుశ్రీ దత్తా ఏడుస్తూ ఇన్స్టాలో పోస్ట్ చేసిన వీడియో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. Guys, I'm being harassed in my own home. తనుశ్రీ దత్తా ఆ వీడియోలో తన ఆవేదనను ఇలా పంచుకున్నారు. స్నేహితులారా, నన్ను నా ఇంట్లోనే వేధిస్తున్నారు. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేశాను. పోలీసులు వచ్చారు. సరైన ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు రమ్మని అడిగారని తెలిపారు. నేను బహుశా రేపు లేదా ఎల్లుండి వెళ్తాను. నాకు ఆరోగ్యం బాగాలేదు. గత 4 నుండి 5 సంవత్సరాలుగా నేను చాలా వేధింపులకు గురయ్యానని ఏడ్చేసింది. నా ఆరోగ్యం క్షీణించింది. పని మనుషులను కూడా పెట్టుకోలేకపోతున్నాను. నా ఇల్లు పూర్తిగా చిందరవందరగా ఉంది. కొందరు పని మనిషిలా వచ్చి నా వస్తువులను దొంగిలించారని కన్నీటి పర్యంతమైంది. నేనే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. నా సొంతింట్లోనే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఈ వేధింపుల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని తనుశ్రీ దత్తా ఆవేదన వ్యక్తం చేశారు. Guys, I'm being harassed in my own home. मुझे मेरे ही घर में परेशान किया जा रहा है. I just called the cops. परेशान होके मैंने पुलिस को कॉल किया. पुलिस आई and they've asked me to come to the police station to launch a proper complaint. I'm going to probably go tomorrow, day after. I'm not well. मुझे इतना परेशान किया गया है पिछले 4-5 सालों में कि मेरी तबीयत खराब हो गई है. मैं कुछ काम नहीं कर पा रही हूँ. मेरा घर पूरा एकदम मेसी होके पड़ा हुआ है. I can't hire even maids because they planted maids in my house. And I had such a bad experience with maids coming in and stealing and doing all kinds of things. I have to do all my work. मेरे दरवाजे के बाहर आके लोग I'm being troubled in my own house. Please someone help me. ఇక ఆ వీడియోకు క్యాప్షన్ లో తనుశ్రీ దత్తా ఇలా రాసుకొచ్చారు. ఈ వేధింపులతో నేను విసిగిపోయాను. ఇది 2018 మీటూ నుంచి జరుగుతోంది. ఈ రోజు విసుగెత్తి పోలీసులకు కాల్ చేశాను. దయచేసి ఎవరైనా నాకు సహాయం చేయండి. చాలా ఆలస్యం కాకముందే ఏదైనా చెయ్యండి అని తనుశ్రీ దత్తా రాసుకొచ్చారు. ఇక ఇదిలా ఉంటే 2018లో ప్రపంచవ్యాప్తంగా మీటూ ఉద్యమం ఊపందుకున్న సమయంలో ప్రముఖ నటుడు నానా పటేకర్ పై లైంగిక ఆరోపణలు చేసి సంచలనం రేపింది హీరోయిన్ తనుశ్రీ దత్తా. నానా పటేకర్ తో పాటు కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య, నిర్మాత సమీ సిద్దికి, దర్శకుడు రాకేష్ సారంగులపై కేసు నమోదు చేసింది. ఇప్పుడు మరోమారు వేధింపుల అంశంపైనే వార్తల్లోకి ఎక్కింది. నా ఇంట్లోనే నన్ను చిత్రహింసలు పెడుతున్నారంటూ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఆమెను ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు ఆమెను టార్గెట్ చేశారు అన్నది తెలియాల్సి ఉంది. ప్రముఖ హీరోయిన్ కే ఇలా వేధింపులు ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక బీహార్ కి చెందిన తనుశ్రీ దత్తా 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచింది. కానీ ఆషిక్ బనాయా ఆప్నే పాటతో ఆమెకు చాలా గుర్తింపు వచ్చింది. తెలుగులోను 2005లో వీరభద్ర అనే మూవీ చేసింది. తమిళంలోను 2010లో తీరదు విలయాట్టు పిల్లై అనే చిత్రంలో నటించింది. ఇవి తప్పితే 2013 వరకు హిందీలోనే పలు చిత్రాలు చేసింది. తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఇప్పుడు మాత్రం తన ఇంట్లోనే తనకు వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.